ఇదండి ఇలా ప్లాన్ చేసాం అనమాట నైట్ క్యాంపింగ్. మీరు మా ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇప్పుడు పాడుబడ్డ స్కూల్ బిల్డింగ్ అయితే వచ్చేయండి. నాకు అలికలు అది ఏంటోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకున్నానండి. మళ్ళీ ప్రతిసారిలాగే క్యాంపింగ్ వీడియో అనేది లేట్గా వచ్చిందండి. దానికి క్షమించకండి, పాలి తిట్టేయండి ఇష్టసరంగానే. మీరు తిట్టుకొని కానీ ప్రతిరోజులా జరగకండి. ఈ రోజు మటుకు ఏం చేస్తున్నామంటే వాన కూడా పడిలా ఉందండి. ఇంకా ఇదే సమయంలో మా ఇల్లు వదిలేసి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 1:41 అవుతుందండి. ఇప్పుడేమో ఎండ కాసిందండి, ఇప్పుడే వర్షం కురిసేస్తుంది. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా ఒక డేంజర్ ప్లేస్కి వెళ్ళి ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అంగోండి సూర్యమై పైన ఉన్నాడు. ఇప్పుడు దాకా వాన గుర్తుకి లోపలికి పోయాడు అనమాట. ఇప్పుడే తెరిపెత్తున్నాడు అనమాట. మా అమ్మేమో మన క్యాంపింగ్ లో వండుకోవడానికి మసాలాలు అవి నూరు పెడుతుందండి. ఎందుకంటే అక్కడ నూరుకుంటానికి ఉండదు కదా, దానికోసం అనమాట. అసలు ఏమనుకున్నానంటే అండి, మొబ్బేసింది కదా, బీభత్సంగా వర్షం కురిసేద్ది, ఈ రోజు క్యాంపింగ్ వీడియో క్యాన్సిల్ అయిపోద్ది అనుకున్నానండి. కానీ మళ్ళీ ఎండగా వేస్తుంది కాబట్టి ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ సామానం అంతా మన బండికి సర్దిద్దామండి. మన బాక్స్కి అయితే నీట్ గా సామానం అది సర్దిసామండి. ఇంకెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. ఏదో మాది వెళ్తామేమో, నువ్వు కూడా జాగ్రత్త ఇంటి దగ్గర. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. ఎక్సెనక్కే వెనక్కిపోతున్నా బండి. బాయ్ అమ్మా. ఆయన అందరికీ అందరూ బాగున్నారా? క్యాంపింగ్ వీడియో లేట్ అయిందని మమ్మల్ని అందరూ తిట్టుకుని ఉంటారండి. ఖచ్చితంగా తిట్టుకోకండి. మేము క్యాంపింగ్ ప్లేస్లు వెలుగుతున్నామండి మీకోసమే. కాకపోతే ప్లేస్లు అనేది దొరికితే లేదండి. పాడుబాట్ల ఇంట్లో వేద్దామంటే అక్కడేమో పోలీసు వారు అయిన లేదు. వేరే చోట్ల ఎక్కడికి వెళ్ళినా కానీ పులి భయంతో ఆగిపోయాం. కాకపోతే మీకోసమని ఈరోజు ఒక ప్లేస్ అయితే చూసామండి. అయినా పైన ఆకాశం కూడా చాలా వర్షం కురిసిలా ఉంది, మొబ్బేసింది. అయినా కానీ వీడియో కోసం అయితే ఆగమండి. ఈ రోజు ఏది వచ్చినా కానీ వీడియో చేసి వస్తామండి. ఎందుకంటే మనం క్యాంపింగ్ వెళ్ళడానికి ఎంత దూరం వెళ్ళి క్యాంపింగ్ వేస్తున్నాం, ఎక్కడ వేస్తున్నాం మీకు ఏమాత్రం చెప్పలేదు కదండి. మా ఊరు నుంచి గోకవరం నుంచి కొత్తపల్లి దాటుకుని మనం పుల్లి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. ఇక్కడ ఏదో తీర్థం పెట్టారండి కొత్తపల్లిలోని. ఎందుకండి వాన గురించి మళ్ళీ తెరిపించిందా, మళ్ళీ ఫుల్గా మొబ్బేస్తుంది అనమాట. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి నాకు తెలిసి రాత్రి గట్టిగా వర్షం పడుతుంది అనుకున్నాను నేను. ఇంకోండి మనం పూర్తి ఏజెన్సీలోకి ఎంటర్ అయిపోయాము. వెళ్తానికి దారి కూడా బాగోదు అనమాట, అంత దారుణంగా ఉంటుంది వెళ్ళే దారి. కానీ కొంతమందికి ఇక్కడ ఒకటి సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. అది ఎవ్వరికి తెలీదు, ఈ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. మీరు ఎందుకేనండి ఎప్పుడైనా ఎర్రచందనం మొక్కలు చూసారా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. అంటే మొక్కలు కాదండి, పెద్దవి చూపిస్తాను చూడండి. పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఇదిగోండి మీకు కాపాడుతున్నాయి చూడండి, ఈ ఎర్రచందనం చెట్లు అనమాట. ఎవరు ఇక్కడ తోట వేసుకున్నారు పెద్దదే. ఇంకోండి దాని ఆకులు ఇలా ఉంటాయి, మొత్తం చెట్టు కొమ్మలేమో ఇలా ఉన్నాయి. మీకు సర్ప్రైజ్ అన్నాను కదండి, ఇదేనండి ఐరన్ బ్రిడ్జ్. ఒకటేమో రంసవడంలో ఉంటుంది, తర్వాత ఈ ప్లేస్ లోనే ఉంటది అనమాట. వాటర్ మధ్య నుంచి వెళ్తుంది అనమాట. ఐరన్ తోటి బ్రిడ్జ్ సూపర్ ఉంటుంది చూడడానికి. ఫైనలీ కింద మీద పడింది డొంకల్లంట అడవులంట దాటుకుని అడ్డమైన రోడ్లంట వచ్చేసాం అనమాట మన క్యాంపింగ్ చేసే లొకేషన్కి. చూసారా వెళ్ళేదారి ఎంత భయంకరంగా ఉందో. నైట్ అయితే మామూలుగా ఉండదు. మీరు ఇలా చూస్తున్నారు చూడండి, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఇదంతా స్కూల్ అనమాట. పాడుపడిపోయి ఉంది. ఎలాగో క్యాంపింగ్ చేసి లొకేషన్కి అయితే వచ్చామండి. నైట్ అంతా మనం ఎక్కడ ఉండిపోతున్నాం, కానీ ఇక్కడ క్యాంపింగ్ అయ్యాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మంచి రివర్ ఉంది, ఆ రివర్ కింద వేసుకుంటాం అన్నాడు క్యాంపింగ్. సామానం అంతా నీట్గా దింపేసామండి. ఇంకా కింద కాలంలోకి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి రివర్ కిందకి వచ్చాక ఇలా ఉందన్నమాట లొకేషన్. చూసారా, మీకు కాలం దాడుతున్నామండి తడకండాని. దూకాలంటే ముందు ఎక్సర్సైజులు చేయలేరా? ఇది ఎక్కడ కూడా అలా దోకలా మాకు తెలియలేదురా. సామానం అయితే అక్కడ వదిలేస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్లేస్ ఎక్కడ వేద్దారు అనేది ఏం ఫిక్స్ అవ్వలేదు. క్యాంపింగ్ అయితే వేద్దారని వచ్చాం. ఏదో ప్లేస్ చూసుకుని క్యాంపింగ్ చేయాలి. రాయలు చూసారా, మొత్తం శుద్ధరాయలు. ఏంటనుకుంటున్నారు, ఏ దుమ్ములు. మీకు చూపిస్తాను చూడండి మినీ వాటర్ ఫాల్. అదిగోండి అక్కడ కొంగగారి ఆట ఆడుతున్నారు అనమాట. చేపలు కూడా ఉన్నాయి. ఇంకోండి అక్కడి నుంచి నడుచుకుంటే ఇటు వంకలంటే వచ్చి ఈ ప్లేస్ ఎంచుకున్నాం అనమాట. ఇక్కడే క్యాంపింగ్ అయిపోతున్నాం. ఇంతకీ క్యాంపింగ్ వీడియోకి ఎవరెవరు వచ్చామంటే నేను, శనకేగాడు, మల్లి మగ్గాడు, అలాగే తాటెగ్గాడు అనమాట. మేము నలుగురు వచ్చాం. మేము నలుగురు ఇక్కడ క్యాంపింగ్ చేసుకుని ఉండిపోతున్నాం. ఈ నైట్ అంతా మనం ఇక్కడ. మీకు సూర్యమని చూపిద్దారు అనుకున్నాను కానండి, మళ్ళీ నల్లగా మొబ్బేసి సూర్యమై కాపాడకండి ఎక్కడికో పోయాడు అనమాట. ఇంకెలాగో వర్షం కూడా కుర్చీలాగా ఉంది. ఈ గ్యాప్లోనే క్యాంపింగ్ టెంట్ అది తీసుకుందాం. ఇక్కడ మొబ్బేసిందని చెప్పింది త్వరగా క్యాంపింగ్ టెంట్ అనేది తీస్తాం నైట్ పడుకోవడానికి. కాకపోతే ఏమైంది అనుకుంటున్నారు, సూర్యమై ఇప్పుడు వచ్చాడు అనమాట బయటికి నల్లటి మేఘాల నుంచి. ఇంకా మనం వర్షానికి భయపడక్కలేదండి, ఎందుకంటే వర్షం కొరత ఇంకా తెరిపించేసింది. మా శనక్కిగాడండి అలా ఇలా పోయి రాయి తీసుకొస్తున్నాడు. ఎందుకురా రాయే?
మనం వంట వండుకోవడానికి. మా శనక్కి గడు 3 రాయిలు తెచ్చి గొయ్యి పెట్టేస్తున్నాడండి. ఎందుకంటే అండి మనం వండుకోవడానికి గ్యాస్ అనేది అయిపోయింది అనమాట. అందుకే పొలల పొయ్యి తయారు చేస్తున్నాం వంట వండుకోవడానికి. ఇదిగోండి ప్రాచీన పద్ధతిలో పొలల పొయ్య. 3 రాయలు కాదు మొత్తం 5 రాయలు అనమాట పొయ్య. ఇంకెలాగో పొయ్యి అనేది రెడీ అయిపోయింది కాబట్టి అండి వెళ్ళి పొలాలు తెచ్చుకోవాలి. ఇక్కడ మొత్తం తుప్పలు చాలా ఉన్నాయండి. పాములు ఖచ్చితంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా శనక్కి గడికి ఏదో కర్ర దొరికేసింది. మా ఊడికి కాకరకాయలు దొరికినాయండి. పొలాలకి వెళ్తే మాకు కాకరకాయలు దొరికినాయి. తిని చూద్దాం. ఇది ఎలా ఉంది అనుకుంటున్నారు? కొంచెం చేదుగా తీపిగా బాగుంది. ఏ బాబు ఈ తుప్పలు అంటే ఏట్రా బాబు మాకు చంపేశారా? దారి లేదురా, దారి లేదు కదరా. ఒరే ఇది పులి గట్ట పడుకోవడానికి దోకోవడానికి భలే ఉంటుంది ఈ ప్లేస్. ఇంత లోపలికి వచ్చి పొలాలు తేవాల్సి వస్తుంది. ఒరే అడిగి తగలేదు. ఇలాగే ఉండి ఇలాగే ఇచ్చాను ఒకరికొకరు సాయం. తీరా ఇరిసారా మధ్యలోకి ఇరిసే. అది ఒర్ర పొడిపోకండి రా, ఇది పొడిపోతున్నాడు రా. మొత్తం తుప్పలంటే తిరిగి భలే పొలాలు ఏరుకొస్తామండి. అన్ని అడుగు పొలాలు అనమాట. పొలాలు అనేది తెచ్చేటప్పటికి మొత్తం పూర్తిగా చీకటిపోయింది. ఈ ప్రదేశం అంతా చీకటి అంతకరంగా ఉంది. ఇంకేం చేద్దామంటే మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేద్దాం. ఇదిగోండి మేము ఉన్న ప్రదేశం ఎలాగుందో. మేము రివర్ మధ్యలో వేసాం కదా, పురుగులు దోమలు తెగ ఉన్నాయి ఇక్కడ, చిత్తగుట్టేస్తున్నాయి. నొక్కు ఆ బటన్ నొక్కు అంతే. ఓకే క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేవండి. ఇంకా సూపర్. బాబు శనక్కే ఈ రోజు ఏంటి పెసలు మన క్యాంపింగ్ లోని? ఈరోజు చేపల కర్రీని వైట్ రైస్. అవునా? బిర్యానీ క్లిప్ చేసి. అదండి అంటే చేపలు తెచ్చాం మంచిగా, చందువ చేపలు అట్లా వండుతాం అనమాట. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, వైట్ రైస్ తోటి తింటాం. బాగుంటుంది. ఈరోజు మామూలుగా ఉండదు, పురుగులు కాల్చేస్తున్నాయండి. బిర్యానీ ప్లేస్ లో వైట్ రైస్ వండుతాం అనమాట. ఇంకెలాగా లైట్ అది బిగించాం కాబట్టి తినడానికి వండుకుందామండి. సర్దండి డబ్బాలు సామాన్లు అంతా అక్కడికి. ఒకసారి ఇలా చూడండి లైటింగ్ సెటప్ ఎలా చేసామో. ఇప్పుడు దాకా లైటింగ్ లేదు కదా, కర్రలు గుచ్చేసాం ఇక్కడ. ఇటే పక్కన ఒకటి, ఇటే పక్కన ఒకటి. ఇదండి ఇలా ప్లాన్ చేసాం అనమాట నైట్ క్యాంపింగ్ రివర్ మధ్యలోని. మామూలుగా లేదు కదండి సెటప్ అంతానే చూస్తానే, కానీ చీకటి చాలా భయంకరంగా ఉంది వెనకాల. ఇక్కడే ఇలుగుందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే తీరుబడకు కూర్చున్నాం కాబట్టి కూరగాయలు కట్ చేసుకోవాలి. శనక్కాయ కూడా అదే పనిలో ఉన్నాడు. ఒకడేమో నీళ్ళు చేస్తున్నాడు, ఎందుకంటే చింతపండు నానబెడతానికి. పైకి కూడా ఏంటనుకుంటున్నారు, కుండ తెచ్చాను మట్టికొండ. చాలా రోజుల తర్వాత వాడుతున్నాను అనమాట. మట్టికొండలో అంటే మట్టికొండలో చేపల పులుసు వండుకుంటే బాగుంటుందని, అది కూడా పొలాల పొయ్యి మీద. ఇంకోండి చందువ పెద్ద చేప కొట్టుకొచ్చాం అనమాట. లైవ్ ఫిష్ అనమాట ఇది. ముక్కలు చూసారా ఎలాగున్నాయో, దీని ఉండేలు ఇంకా. చింతపండు రసం రెడీ. అంగోండి మా మల్లి మొగ్గడు చింతపండు రసం కలిపేసాడు చేపల్లోకి. ఓ పక్కన పచ్చిమిరకాయలు కటింగ్ అయిపోయింది. మరో పక్కనేమో చేపలను కొంచెం శుభ్రం చేయాల్సింది ఉందండి, అది చేతనం. కడుగుతాం అయిపోయిందండి. కారం అంటే వేసుకోవాలంట దీనికి ముక్కలకి ఫస్ట్ కొంటానే. ఒరే ఎక్కువైపోతే చూడండి పరిగెట్టలేం మళ్ళీ కారాలంటాను. అక్కడేమో శనక్కి గడేమో చేప ముక్కలకి మ్యారినేషన్ చేస్తున్నాడు. మేము ఇక్కడేమో పొయ్యికి సిద్ధం చేస్తున్నాం అనమాట. నిన్న వర్షం కురిసిందండి ఇక్కడ. మరి పుల్లలు అంటుకుంటే అంటుకోవు, మరి అంటుకుంటే పర్లేదు, అంటుకోపోయిందంటే ఈ రోజు ఉపవాసమే. మన పొయ్యి మంట కూడా బాగానే వెలిగేస్తుందండి. ఇంకా దాగి పెట్టేసేసి చేపల కూర వండేద్దాం. దాగిపెట్టే మన మట్టి దాకా చేసి ఎన్ని రోజులు అవుతుందో. పొయ్యి కూడా బాగానే సెటప్ చేశాడు శనక్కి గడు. పళ్ళు చూసావా? ఇదిరా ఒరే ఎలా ఉంది చూడరా. కరిసిందంటే ఇంకా ఏముండదు, మొక్క ఊడిపోద్దే. మనిషి పళ్ళు కన్నా దారుణంగా చూడు. అయ్యోవే మనిషి పొలిలా ఉన్నాయి. మేమున్న లొకేషన్ చూడండి, చీకట్లో అలా కాపాడుతుంది. ఇప్పుడు మామూలుగా లేదు కదా, పురుగుల సౌండ్లను ఏయో పక్షులు ఇంత సౌండ్లు చేస్తున్నాయి. ఈ ప్లేస్ అండి చూడడానికి చాలా నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఈ ఎలికిడి లేదనమాట ఈ పక్షుల సౌండ్ తప్పించి. ఆ కాలంలో చేపలు చూడండి లైట్ వేస్తుంటే ఎగురుతున్నాయి అనమాట. చేపలు ఉన్నాయి ఇందులో, కుదిరితే చేపలు కూడా పడదాం. అలాగే అక్కడ పాడుబాటు స్కూల్ కూడా ఉంది కదండి, అది కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. గుండి మేము వండుతున్నాం కానీ అందులో దోమలు వచ్చి చచ్చిపోతున్నాయి. మరి దోమల కర్రీ గట్ట వండుతున్నాం అనుకుంటున్నామో, దోమలు వచ్చి అందులో పడిపోతాం కాకుండా అందులో మాడిపోయి చచ్చిపోతున్నాయి. ఉల్లిపాయ పేస్ట్ నుండి ఇంటికాడ నూరుకుని తెచ్చుకున్నామండి. ఇక్కడ నూరుకోవడానికి ఏమున్నదని ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేస్తాం కదండి, దీంట్లోనే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుని ఒక మగ్గనివ్వాలన్నమాట ఈ మంటకే. శనక్కే ఈ చీకటి నీకు ఎలా అనిపిస్తుంది? మనం ఈ ప్లేస్లోకి ఎప్పుడు రాలేదు, అసలు ఈ ప్లేస్ ఏటో అన్నది కూడా తెలియదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ చేసాం. ఈ ప్లేస్ తెలియదు కాబట్టి కొద్దిగా భయంగానే ఉంది. చాలా నిశ్శబ్దంగా ఉంది. మెయిన్ వచ్చి నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ పాడుపడ్డ స్కూల్ ఎందుకు వదిలేశారు అన్నది, అంటే అంత పెద్ద స్కూల్ ఎందుకు వదిలేశారు అన్నది తెలియదు. అది ఎక్స్ప్లోర్ చేయాలి మనం వెళ్ళి నైట్ చేద్దాం దేనివల్ల అన్నది. ఒరే తాటేకు ఏం చేస్తున్నామ్మా? చింతపండు రసంలో పురుగులు అడిపోయినాయా? ఎన్ని తిప్పలు వచ్చినాయిరా తాటేకు. ఇంకోండి ఓ దెబ్బ తగిలిచ్చేసింది. ఇంక చేప ముక్కలు వేసేసుకోవడం దీంట్లోనే వేసే మొత్తం వేసే దాంతో ఒకసారి సరే వస్తే పక్క వరకుపోద్ది దాకా. దానికోసమా? అయినా భలే కాపాడుతుందిరా కలర్ఫుల్గా. నాకైతే మామూలు లేదు, ఎప్పుడెప్పుడు అవుతుందా ఇప్పుడు తినేద్దామా అన్నట్టుంది. ఇలా సగం మగ్గాక చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. వేసి అయితే
నీళ్ళు మొత్తం చేప ములిగిలాగా వేయాలంటండి, అప్పుడే బాగుంటుందంట కర్రీ అనేది. దాని తర్వాత అండి ఇందాక ముక్కల్లోకి వేసాం కదా, మళ్ళీ కారం వేయాలంట. మరి ఏటో మరి ఎలా వండుతారో ఏటో, లాస్ట్కి ఏమొద్దో తెలీదు. సాల్ట్ వేస్తాం మర్చిపోయారు మళ్ళీ, సాల్ట్ వేస్తున్నారు అనమాట ఇప్పుడు. సాల్ట్ పులుసు వేసాం కదరా దానికి. ఈ అడవిలోనండి మాకు బాగా నచ్చింది ఏంటనుకుంటున్నారో, నీళ్ళకైతే ఇబ్బంది లేదులే అండి, చేతులు కడుక్కోవడానికి, మాకు నీళ్ళు తాగడానికి కానీ. ఇలా చూడండి ఈ పక్కన చేపలు మరి లైట్ అలాగే వేస్తే చాలు కిలకలు తెగేస్తున్నాయి. ఈ చీకటి చాలా భయంకరంగా ఉందండి, ఎందుకంటే చుట్టుపక్కల కొండలే కదా, మొత్తం చీకటే చీకటి మహిమ. మేము ఎంత అడవిలో ఉన్నా సరే అండి, ఇక్కడ ఏమాత్రం సరివేస్తలేదు అనమాట. ఎందుకంటే సరివేద్దాం అనుకున్నాం మేము ఎక్కువ శాతం, కానీ నైట్ అయితే ఏమాత్రం సరిలేదు ఇక్కడ. ఓ నీ అమ్మ బాబోయ్, పేలిపోతున్నాయి ఏటో కానీ. ఇది ఉంది కదండి కుతకుతలు ఆడుతుందని చెప్తారు అనుకుంటున్నాను చేపల వాసనతో, కానీ కింద రాయిలు పేలిపోతున్నాయి కర్రలు కూడా. ఇప్పుడు ఏం చేయాలి అబ్బాయి? మా ఇంటి దగ్గర నుంచి నూరు తెచ్చుకున్న మసాలా వేసి అయితే, కానీ కింద రాళ్ళు పేలిపోతున్నాయిరా, దాంతోపాటు కొండగాని పేలిపోయిందంటే మనం ఈరోజు కట్టుకు ఉపవాసం ఉండాలి. ఓరు బాబోయ్, చేపల కూర వండుతున్నాం కానండి, మేము తింటామో తినమో తెలియదు మాకు. అలా ఉంది చూడండి, అది పేలితే కర్ర ఎక్కడికి వచ్చిన నిప్పులు ఇంకో ఇంత దూరం ఎగిరిపోయి అనమాట. ఒకసారి ఇలా చూడండి, టైం వచ్చి 7:53 అవుతుంది. ఇంకోటి చూసారు గమనించండి, ఇది ఇక్కడ సిగ్నల్స్ లేవు, నో సిగ్నల్స్ అంట. మాకేమైనా సరే ఎవరికి ఫోన్ చేస్తా కూడా ఉండదు, ఎందుకంటే అంత దూరం వచ్చి క్యాంపింగ్ చేసాం. ఆహాహా, మన కూర నుంచి వస్తుందండి స్మెల్, మామూలుగా లేదు, భలే వస్తుంది. కానీ వాటర్ ఎక్కువైంది, అదంతా దగ్గరికి అయ్యేటప్పటికి బాగుంటది అనుకుంటా. రే మళ్ళీ మొగ్గ, చేపల కూర బాగానే ఉండేస్తున్నా కానీ ఈ ప్రదేశం ఎలాగుంది నీకు? చీకటిగా ఉంది. ఎరా నేను ఏమడుతున్నా నువ్వేం చెప్తున్నారా? కర్రలో చూసినా అంటే టప్పులకి నీళ్ళు. ఒరే ఏట్రా అక్కడ తెల్లగుంది, అది ఇదిగో ఏంటంటావు అది? ఓరే అమ్మ రాయా, అదిగో మనిషి ఏదో పడుకున్నట్టు ఉంది కదా. మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, మంచి పులుసు తోటి. మన చేపల కర్రీ అయితే వండేసామండి, పక్క దింపేసాం. ఇప్పుడు రైస్ కి దాకెట్టుకోవాలి. ఇంకో వైట్ రైస్ వండేసుకుందామండి. పెట్టి దాకెట్టి. మేము ప్రతిసారినండి బగారాను లేదంటే బిర్యానీ వండుకునే ఊరం కదా ఇదే దాకలోని, కానీ కొంచెం స్పెషల్గానే ఈరోజు వైట్ రైస్ వండుకుంటున్నాం అనమాట. ఎందుకు అనుకుంటున్నారో, మేము గ్యాస్ బండ్ లేదు కదా, ఎక్కువ సోపు వండి పని లేకుండానే సింపుల్ గా రైస్ వండుకుంటున్నాం, అది కూడా స్పెషల్ దేనికి అనుకుంటున్నారండి అంటే మన క్యాంపింగ్ వీడియోలో ఎప్పుడు వైట్ రైస్ వండలేదు, ఇదే ఫస్ట్ టైం. పైగా వండుకోవడానికి కూడా పెద్దగా కష్టపడకలేదండి, సింపుల్ గా వండేసుకోవచ్చు అనమాట ఈ 2 ఐటమ్స్ కూడా. పైగానండి రైస్ వండడానికి బోల్డ్ అన్ని ఎక్కలేదు ఇందులో, ఓన్లీ వాటర్ మరిగిన తర్వాత ఉత్తి రైస్ వేసుకుంటే అయిపోద్ది రైస్ సింపుల్ గా. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మేము అందులోని అంటే గంజి ఉంటది కదండి, ఆ గంజి కూడా పోనేమో బయటికి, ఎందుకంటే అందులోనే ఉండిపోద్ది, అలా వండుతో రైస్. అలా చూడండి అక్కడ మిరుగులు పురుగులు వెలుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మిరుగులు పురుగులు. అయ్యో మన ఎసర్లు మరిగిపోయి ఇంకా రైస్ వేసుకోవడం ఇందులోని వేసి మొత్తం వేసే. నాకు మా అమ్మ అన్నం వండేటప్పుడు పొయ్యి కడ కూర్చుంటాం కదా, బియ్యం వేసేటప్పుడు సౌండ్ భలే ఉంటదండి నీటిలోని. ఆ పక్కన ఏదో పురుగు గట్టిగా చేస్తుంది సౌండ్. బాబాయ్ కింద అడుగు పొలాలు కదండి, అలా వేస్తే చాలు బొగ్గు పనిపోతుంది ఒకసారి. అయ్యో ఇంకా అప్పుడు కుతకుతలాడుతూ రైస్ వేసిన కాసేపులోనే ఉడికిపోతుంది. రైస్ కూడా రెడీ అయిపోయిందండి సింపుల్ గా, ఇంక దించేయడమే. తీసారా మన చేపల కర్రీ వైట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మా ఊళ్ళు కూడా నీట్ గా చేతులు కడిగేసుకుంటున్నారు, ఎందుకంటే అండి ఏడుగా ఎలా వండేసుకున్నాం కాబట్టి ఏడుగా తింటే బాగుంటదని చేపల పులుసు తినేస్తాం కావాలని. ఇదిగోండి మన వైట్ రైస్ చేపల పులుసు అనమాట. ఇంకొడ్డు ఇచ్చేసి వెనక్కే తినేద్దాం, ఎందుకంటే ఏడుగా చేపల పులుసు చాలా బాగుంటది. మా వాళ్ళు కూడా ఆకలిగా ఆగలేరు, 7 తినేసి వాళ్ళు ఇంటికాడ ఉంటే, అందుకే ఇంకా వడ్డిచ్చేసుకుందామండి, ఎందుకంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వావ్ చేప పెద్దది అడిపోయింది అయ్యా ముక్క, పురుగులు కూడా అడిపోతున్నాయిరా. అబ్బాయిలు తినండి అబ్బాయిలు, ఇంకా అంతకన్నా ముందు చేపల పులుసు ఎలా ఉంది చెప్పండి. నేను చెప్పలేను, అయితే ఇద్దరు కలిపి ఉన్నారు కాబట్టి నేనే టేస్ట్ చెప్తాను. అబ్బబ్బా పులుసు అయితేనండి మామూలుగా లేదు, చింతపండు వేసాం కదా, పుల్లగా కారంగా భలే ఉంది కమ్మగా. చేప ముక్క కొంచెం అయితే చెప్పక్కర్లేదండి, ఎందుకంటే ఇది చెందువు అనమాట, ఇందులో ముళ్ళు కూడా లేవు. అబ్బా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంది. వైట్ రైస్ అంటారా, వైట్ రైసే కాబట్టి ఎలాగున్నా బాగుంటది. నీకు శనక్క చాలా బాగుంది. మాట్లాడలేవు ఇంకా దాడేనా? ఒకసారి చూడు వెనకాల ఎంత చీకటి అంతకరంగా ఉందో ఈ ప్లేస్ మట్టుకి, చాలా నిశ్శబ్దంగా ఉంది. చిన్న పురుగులు సౌండ్ చేస్తున్నాయి కానండి ప్లేస్ మట్టుకి చాలా సైలెంట్గా ఉంది. ఆ సైలెంటే కొంచెం భయపెడుతుంది అనమాట మమ్మల్ని.
అరే కావాలి తినండి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, చేపలు కిలకలేస్తున్నాయి కదా, చేపలు పడతామో గానీ లేదంటే అక్కడ పాడుబడ్డ స్కూల్ ఉంది చూడు, అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మేము ట్రై చేస్తున్నామండి. మీకు అసలు తెలియదు అనమాట. మేము ఇక్కడ ఈ ప్లేస్ ఎంచుకోవడానికి అన్ని తిరిగి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పాలుగా నుంచి మీకు ఒక టార్గెట్ ఇస్తున్నానండి. మీరు నాకు ఎలాగ టార్గెట్ ఇస్తున్నారో డైలీ వీడియోస్ పెట్టని నేను పెడతాక ట్రై చేస్తానండి. మీరు కూడా ప్రతి వీడియో ఎక్కువ షేర్ చేసి ఒక 100K వ్యూస్ వచ్చేలా ట్రై చేయండి. అంటే చూడడానికి ట్రై చేయండి. షేర్ చేయడం అలాగా ఒక 100K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీరు అలాగో టార్గెట్ ఇచ్చి నాకు వీడియోస్ చేయమంటున్నారు కాబట్టి నేను అలాగే అంటే 100K వ్యూస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో కంప్లీట్ అయ్యి ఛానల్లోనే వీడియో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో క్యాంపింగ్ వీడియో. మీరు ఆ టార్గెట్ కంప్లీట్ చేయండి, నేను నా టార్గెట్ కంప్లీట్ చేస్తాను అనమాట. డీల్ ఓకేనా మీకు? ఓకే అయితే కామెంట్ చేయండి. ఫుడ్ అది మనస్ఫూర్తిగా తినేసామండి. ఇంకేం చేస్తామంటే చేపల వేటకి వెళ్తాం. మిగిలిపోయిన అన్నానండి చేపలకి ఎరేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి చేపలు తింటే నెత్తి మీద ఒడిచ్చి చేపలు పడేసుకోవడానికి మా ఊళ్ళు కత్తులు కటార్లు తీస్తున్నారండి చేపలేటకి. ఇంకెలాగో ఫుడ్ అది కంప్లీట్ చేసాం కాబట్టి అండి మనస్ఫూర్తిగా చేపలేటకి బయలుదేరుతున్నాం. ఇప్పుడు గుడి అనుకుంటున్నారో చేపలు పడితే చూద్దాం, ఒకవేళ పడకపోయినా అనుకోండి ఆ పాడుబడి స్కూల్ దగ్గరికి వెళ్దాం. శనక్కి కూడా అది ఉంది ఇస్తాడు బయటికి. మా తాట ఎగ్గని క్యాంపింగ్ టెంట్లో వదిలేసాం, ఎందుకంటే ఆడు భయపడి బయటికి రానంటున్నాడు. ఉన్నాయి చేపలు, బెత్తులు ఉన్నాయి కాపాడుతున్నాయి మీకు. అయ్యిగోండి బెత్తులు, మొత్తం బెత్తులే, పెద్ద చేపలు లేనట్టు ఉన్నాయి. అరే బొమ్ముడు అదిగో పురుగుల్లా ఉన్నాయి అవి. సరైన చేప పడిందంటే భలే ఉంటుంది, కాపాడుతుందండి. అదిగో గిడస ఊడిపోయింది. మేము చేపలకి తిరుగుతున్నామండి. చేపలు అయితే కాపాడుతున్నాయి, చిన్న చిన్నయో పెద్ద పెద్దయో. గిడసలు అయితే కాపాడ్డాయి, పెద్దవి కాపాడతలేదు. మరి అదిగో శనక్కి గడుగు గిడస దొరికింది, దాని మీద ఎట్టి ఎలా బాగుంటున్నాడు. గిడసలు అరే పోయిందిరా. చేపల ఆట కోసం తిరుగుతున్నాం కానండి మాకు గిడసలే కాపాడుతున్నాయి, పెద్ద పెద్ద చేపలు కాపాడతలేదు. పెద్ద చేపలు అయితే బాగుంటాయి కదా పట్టుకెళ్తానికి. చిన్న చేపలు అనుకోండి పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇలా చూడండి మేము ఎలా తిరుగుతున్నామో ఈ అడుగుదారుల్లో. మీరు మా ధైర్యానికి మెచ్చుకోవాలి. మన క్యాంపింగ్ టెంట్ దగ్గర ఇలా ఉంది నైట్ అయితే. శనక్కి ఇక్కడ చేపలు చూడడంలో దిట్ట లేనట్టు నీట్రా. లోపలికి వెళ్ళలే, చేపలు అయితేనే ఉన్నాయి కానీ మయానికి వెళ్ళాలంట. ఏం కాపాడతలేదు నాకు చేపలు. పెద్ద చేపలు బయటకు వస్తలేదే, లోపలికే ఆడుతున్నాయి. పెద్ద చేపలు అయితే బయటకు వస్తలేదండి, లోపలే ఉన్నాయి. మేము లోపలికి వెళ్ళాం అనుకోండి నైట్ పడుకోవడానికి అవ్వదు. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ పాడుబడ్డ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం కుదిరితే పొద్దున్న పడదామండి చేపలు. బాగు త్వరగా ఏదన్నా అలికిడి కట్ట అయినా లేకపోతే నీకు భయం వేసినా చెప్పా. దగ్గరికి జిప్పు మా తాటెగ్గరని అయితే క్యాంపింగ్ టెంట్లో వదిలేసి మేము వెళ్తున్నామండి స్కూల్ దగ్గరికి. ఎందుకంటే అడిగి కొంచెం భయపడుతున్నాడు. ఇదంతా తడిసిపోయిందిరా, ఇదంతా మంచు కురిసేసింది అనమాట. మనం ఇప్పుడు ఇలా దొంగలాంటి బాగానే తిరిగేస్తున్నాం కానీ కింద చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అది జాగ్రత్త. జనకి కూడా అయితే తొక్కుంటా పోతున్నాడు రా. ఈ మంచుకి ఇవన్నీ తడిసిపోయి మంచి అయితే తెలియదు కానీ గట్టిగా కుడుతుందిరా. శనక్కి కూడా చూడండి భయం లేకుండా అలాగ వెళ్ళిపోతున్నాడు. ఇలా చూడండి ఏంటిది, ఇదేదో దుమ్ము. వాటర్ అయితే వెళ్తానే ఉందిరా. మేము ఇప్పుడు ఇది వాటర్ దాటుకుని మా క్యాంపింగ్ టెంట్ అదిగోండి అలా కాపాడుతుంది. ఇక్కడ నుంచి వస్తుంటే మా క్యాంపింగ్ టెంట్ నీరు అలా పోతూనే ఉంది. ఓ బాబు చాలా చల్లగా ఉన్నారా నీళ్ళు. మా క్యాంపింగ్ టెంట్కి ఈ పాడుబడ్డ బిల్డింగ్కి అంత దూరం ఉంది. నైట్ టైం చూడండి ఈ స్కూల్ బిల్డింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో. మొత్తం ఇదంతా చీకటి అంతకరమే. ఇప్పుడు పాడుబడ్డ స్కూల్ బిల్డింగ్ అయితే వచ్చేయండి. తాటెగ్గడేవో క్యాంపింగ్ టెంట్లో ఉన్నాడు. మేము ముగ్గురు లోపలికి వెళ్ళి చెక్ చేస్తాం అనమాట. సడన్గా ఏదైనా కనిపించిందంటే బాగానే ఉంటుంది కానీ చూడాలి. కానీ ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉందండి. చూద్దామండి లోపలికి వెళ్ళి ఎలాగుందో. నన్ను వెనకలెట్టారు, నన్ను ఏదైనా వెనక నుంచి రాకపోతే. ఇదిగోండి ఇది స్కూల్ బిల్డింగే. ఒరే అలాగే వెళ్తే ముగ్గురు ఒక దాంట్లోకి వెళ్ళాలి. ఓరి అమ్మో కళాకారులు చాలా రాశారు ఇక్కడ. చాలా భయంకరంగా ఉందిరా ప్లేస్. ఓరి అమ్మ చెట్టు చూడరా, బిల్డింగ్ లోపల నుంచి మొలిచేసింది. అది చూస్తే ఎలాగుందో. ఆ కిటికీల నుంచి చూడండి ఎవరో లోపల నుంచి చూస్తున్నట్లేదు. చాలా విశాలంగా ఖాళీగా ఉంది. ఎందుకు వదిలేశారంటావు. ఓరి అమ్మ ఎవడో దెయ్యం బొమ్మలు వేసారు ఇక్కడ. ఒరే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా. ఏం చేస్తున్నారా ఇక్కడ. అమ్మో ఇలా బయట నుంచి వస్తే ఏముంటుందంటావు. ఎవరన్నా ఉన్నారా అలా పెట్టుకున్నా. చాలా భయంకరంగా ఉంది బయట. వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటండి ఇదిరా గబ్బులు మదిగో కుదిరినంటారా బాబు. రే ఈ అమ్మ గబ్బులు మాల పెట్టేసింది రా. పైకి వెళ్దామా, ఈ పక్క చూసిన తర్వాత వెళ్దాంలేరా. రే చూడు ఈ బిల్లు, రే కింద బెల్లు కింద ఉన్నారా. ఇగో
ఇరుగు పడిపోతే మెట్లు కట్టాను నన్ను వెనక తెలిసి వెళ్ళిపోతున్నారా మీరు? ఏం ప్లేసులు ఇదంతా మనకు అవసరం ఉంటుంది ఇంకా. ఏరా ఎటు చూసిన అడుగులాగా ఉంది కదా. ఒరే ఆగండి ఆగండి, నిశ్శబ్దంగా వినండి ఒకసారి. విన్నారా? ఏమన్నా సౌండ్స్ వినపడుతున్నాయి మీకు? నాకు చూడు సెవెంట్లలో పట్టేసినాయో. నాకు అలికలు లేను. అది అదే కదా నేను చెప్పింది. మన ఊరా మన తెలిసింది కదా. ఏదో సౌండ్ వచ్చింది బ్రో. ఒరే చూడండి, ఇరిగిపోయి కిందకి కట్టి వెళ్ళిపోతామేమో. వెళ్ళిపోదా భయం వేస్తుంది రే. ఓయ్ బాబోయ్, రావద్దనా ఎరుపు. ఇది చూడండి, ఈ ప్రదేశం అంతా ఎంత ఖాళీగా ఉండి ఎంత భయంకరంగా ఉందో. ఆడుకుంది మీరు చూస్తున్నారా? మేము ఈ స్కూల్ పైకి ఎక్కేసాం. ఒరే అలాగే వెళ్ళకరా. అమ్మ, ప్రతి గది కూడా చాలా పెద్దగా ఉందే. ఇది పడిపోద్దిరా, ఎన్ని రోజులు ఉండదు. చాలా అంటే చాలా భయంకరంగా ఉందండి. మేము తిరుగుతున్నాం కానీ ఇది చూసారా? సడన్గానే తిప్పుతుంటేనే ఏదోలా ఉంది. ఇక్కడ మట్టికి ఆర్టిస్టులు చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. తెగేస్తారు బొమ్మలు. నీకు భయం వేస్తుందా? భయపడకూడదురా. ఒరే కింద చూసుకురా, ఇదంతా ఇదిలా ఉంది. మన ముగ్గురం ఇక్కడ నుంచుని మొబైల్ అక్కడ పెట్టేసేసి లైట్లు ఆర్పిసి వద్దామా? అసలు ఏమొద్దా? సౌండ్స్ అలాగ వస్తున్నాయి, నిశ్శబ్దం కిందమా? లైట్లు ఆర్పేసేసి ఇక్కడ పెడతాం. లైట్లు ఆర్పండి. ఒరే అమ్మ, భయం వేస్తుంది కదరే. ఇలా దగ్గరికి ఉన్నారా కొంచెం? ఉన్నావా? ఏమన్నా వద్దంటవా? నాకు భయం వేస్తుందిరా. నాకు భయం వేసి మీ దగ్గరికి వస్తాను. ఇలా తిరగండి, ఈ పక్క తిరగండి. చీకటి అంతా కరవరా, అసలు ఏం కాపాడతలేదు. నువ్వా? నన్ను అలా పెట్టేసి కదరా. మాట్లాడకండి. కానీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి బాగానే ఉంది కానీ భయం వేస్తుందండి. మనం చూసిందంటే సంగతి ఇప్పుడు కదా దూరం చెప్తాను అనుకుంటాను. బాబాయ్ తరం కాదు కదా, ఎంత భయంకరంగా ఉందిరా. అయినా మన సబ్స్క్రైబర్స్ని ఇటువంటి అప్పుడు తీసుకురావాలరా. ఇటువంటి ప్లేస్లో తీసుకురావాలి. మనకేమో సరైన సమయంలో దొరకవు. స్కూల్ బిల్డింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసామండి. చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం, అంటే సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండడానికి. కానీ ఆ చీకట్లోకి అలా ఉండడానికి మాకు భయం వేస్తుంది. కానీ నాకు ఏమి వినపడలేదు, కానీ ఇటుకి ఏదో అడుగులు వినపడింది అంట. ఏమి వినపడింది బాబు? ఏదో చెప్పు వినపడింది. నేను ఉండరా అంటే నువ్వే భయం వేస్తుంది. నిజంగా భయం వేస్తుందండి. లైట్లు ఆర్పేసి ఉండాలంటే కొంచెం చాలా భయం వేస్తుంది. నువ్వేంటి వెనకాల భయపడకు మిత్రమా, ఉండగా నీకెందుకు భయం? సర్లేండి, ఇంకా క్యాంపింగ్ టెంట్లో పోదాం. ఎలాగో ఎక్స్ప్లోర్ చేసుకున్నాం కాబట్టి. ఏంట్రా కుదిరండిరా. ఇంకెలాగో పాడుపడ్డ స్కూల్ని ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి మనం ఇంకా క్యాంపింగ్ టెంట్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఎందుకంటే అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఇది ఒకటి చూడండి, దుమ్ముల మట్టికి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చూడండి, రాత్రి మట్లు కొండలంట తుప్పలంట తిరుగుతున్నాం. ఏ తుప్పల్లో ఏముంటుందో తెలీదు. కసపిస తొక్కుంటా పోతున్నామండి. ఈ తుప్పలంట బండలంట రాయిలు అంటున్నాయి, కేవలం వీడియోస్ కోసం. ఇలా చూడండి, అక్కడి నుంచి మన క్యాంపింగ్ టెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం తడిసి ముద్ద అయిపోయాను అనమాట. ఎంత మంచి కూర్చున్నాని భయం వేసి కదలేండి. నడిచి అనుకుంటున్నాను నేను. మళ్ళీ భయం అన్నాడు వెనకేగాడు. ఇంకోండి, మన క్యాంపింగ్ చుట్టుపక్కల ఎలా ఉందో భయంకరంగా. అక్కడే కొంచెం అంటే ధైర్యంగా ఉంది. ఆ పాడుపడ్డ ఇల్లు దగ్గరికి వెళ్తే కొంచెం భయం వేస్తుంది అనమాట. ఇంకెలాగో మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాం కాబట్టి అండి మన క్యాంపింగ్ టెంట్లో దూరేద్దాం. ఎందుకంటే బయట ఉంటే దోమలు పీక్కు తినేస్తున్నాయి మమ్మల్ని చెప్పేసి. మేమైతేనండి బయట చుట్టుపక్కల మొత్తం చెక్ చేసుకుని క్యాంపింగ్ టెంట్లకి దూరేసామండి. కాకపోతే బయట అంత మంచి కూర్చున్నా పాడుపడ్డ ఇల్లు దగ్గరికి వెళ్ళాం, అదే పాడుపడ్డ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాం కదండి, పూర్తిగా చెమటలో పడేసినాయి అనమాట. మేమైతే పడుకోమండి, నైట్ మొత్తం జాగారం అనమాట. అంటే ఏమన్నా అలికలు లాంటి ఏదన్నా వినిపించినా అనుకోండి బయటికి వెళ్ళి వీడియో తీస్తాం కానీ, లేదంటే చూడడం కానీ ఏదో చేయాలి. కానీ మీరైతే ఇంతవరకు వీడియో చూసారని మీకు ఎంత కొంత నచ్చి ఉంటుంది అనుకున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎలా ఉన్నా సరే మీకు వీడియో తీయడానికి మంచి అడ్వెంచర్ ప్లేస్లు ఎంచుకుని చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకున్నానండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం మట్టుకు మర్చిపోకండి.
అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేము ఆడికి వెళ్ళాం కదా, కేకెత్తుంటే పలకవేరా బట్ చెప్పాను చెవులో ధైర్యానిక. అదే క్యాంపింగ్ టెంట్ ఊపిందన్నా ఏంటి అందుకనే బట్స్ ఏమైంది అసలు చెప్పు. కొడుకున్నాను రా కొద్ది చూసాను టెంట్ ఊపింది సౌండ్ ఫుల్ పెట్టాను మళ్ళీ చెవులో ఆటోకి పెట్టింది మళ్ళీ కొద్ది పెట్టుకున్నాను. అదన్నమాట మా ఊడి తెలివితే అట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏవి చేయదు దెయ్యాలు. మీరు కూడా అలాగే పెట్టుకోండి బాగుంటుంది. క్యాంపింగ్ టెంట్లోని ఫ్యాన్ ఆన్ చేసామండి, అది మాకు గాలి తగులుతుంది కానీ అటు ఇటు తిరిగి సరిపోతుంది అనమాట. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. నేను లేచాను, మా వాళ్ళు ఇంకా లేగలేదు, దొనపూతల్లో పడుకుంటున్నారు ముగ్గురును. ఎందుకు అనుకుంటున్నారో, ఇక్కడ నిద్ర అంత బాగా పట్టిందనమాట. ఫస్ట్ టైం అండి మేము ప్రతి క్యాంపింగ్ వీడియోలోని క్యాంపింగ్ చేస్తాం కానీ సరిగ్గా నిద్రపోము, కానీ ఇక్కడ ఈ ప్లేస్లో మట్టుకి చాలా బాగా పడుకున్నాం. కోమలపోయాం డైరెక్టర్. రే లేండ్రా బాబు, యాక్టింగ్ చాలమ్మా. రే వెనక పడుకుని పోతున్నాడు. క్యాంపింగ్ టెంట్ వదిలి బయటకు వచ్చేటప్పటికండి మొత్తం తెల్లారిపోయి ఉందనమాట. చాలా బేగా తెల్లారిపోయింది. ఇక్కడ మంచి ఎంత గట్టిగా కురిసిందో చూపించాలంటే మీకు ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇలా చూడండి. ఇదంతా మంచేనమాట, గడ్డి పరకల మీద ఉండిపోయింది అలాగా. అలా చూడండి, అక్కడ మడుగు ఉంది కదా, ఆ మడుగులోని కిలకేస్తుంది పెద్ద చేప ఉంది అందులో. కానీ వెళ్తానికి బంద మొత్తం దిగబడిపోద్దని వెళ్తలేదు. పక్షులన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి అంటే ఎదురేదో పెద్ద కాలం ఉంటుందిరా. అడుగోండి సూర్యమై తాడుబట్టలు పక్క నుంచి పైకి వచ్చేస్తున్నాడు. మేము రాత్రి మంట బయటికి వెళ్ళి అంటుకోకుండానే మళ్ళీ దాన్ని ఆర్పేసాం అనమాట. ఇప్పుడు తీస్తున్నాం పొయ్యిని. ఎందుకు అనుకుంటున్నారో, కాఫీ పెట్టుకోవడానికి. పొద్దున్నే అక్కడ మినీ వాటర్ ఫాల్ ఉంది, పక్కన వాటర్ ఉండి ఆవిరిగడ్డ ఉంది. ఎటు చూసినా ఆవిరిగడ్డి వాటర్ ఉందండి. ఏం చేపిద్దారని ఏమీ లేదనమాట. ఎందుకు అనుకుంటున్నారో అంటే మేము లోపల వేసాం కదా, అది అక్కడ పాడబడ్డ బిల్డింగ్ కాడ వేస్తే బలోను, కానీ మేము మధ్యలో వేసాం. ఎందుకంటే మా ఊడు అక్కడ భయపడిపోతున్నాడు, ఆడే తాటెగ్గాడు. రాత్రి క్యాంపింగ్ టెంట్ నుంచి దూరి బయటికి రాలేదు తెలుసా. నా కోసం బ్లాక్ కాఫీ సిద్ధం చేస్తున్నాడండి శనకయ్యగాడు. మళ్ళీ మొగ్గడేమో పొయ్యి అంటున్నాడు అనమాట. ఇవన్నీ మీకు అసలు కామెడీ చెప్పనా, గిన్నె పెట్టి నీళ్ళు పెట్టాం కదా, అసలు మ్యాటర్ ఏంటంటే కాఫీ పొడి ప్యాకెట్ తెచ్చాం కానీ ఎక్కడ అడిపోయింది. తాగడానికి ఇప్పుడు టీ లేదు. మనం కానీ ఇప్పుడు టీ తాగకపోతే తలపడి వచ్చిద్దండి. అందుకే త్వరగా చక్క పెట్టేసి మన ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఏదో టీ తాగాలి. అంత కష్టపడి వండిచ్చారా. ఎందుకురా అరే, ఇంకా మన బుజ్జిగాని బయటికి తీరా. అది మన బుజ్జిగాని పైకి పంపుతామండి. ఎందుకంటే ఇక్కడ వేసాం కానీ లొకేషన్లో ఏం చూపిస్తాక లేదు. ఎందుకంటే రివర్ మధ్యలో వేసాం కదా, ఎక్కడికి వెళ్తాక లేదనమాట. అటు ఇటు వాటరే, తిరగడానికి కూడా ఆవిరిగడ్డ ఉంది, తడిసిపోతాం అక్కడికి వెళ్తే. అందుకే మన బుజ్జిగడితో ఈ మొత్తం విజువల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బుజ్జిగడి పైకి వెళ్తాకి సిద్ధమైపోయాడండి. మన బుజ్జిగాన్ని అయితేనండి మ్యాక్సిమం వీలైనంత వరకు తీసానమాట. ఎందుకంటేనే మేము ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాం. డ్రోన్ బ్యాటరీలకి ఛార్జింగ్ లేదు. ఇంకేం చేద్దామంటే ఎలాగో సూర్యమై పైకి వెళ్ళిపోతున్నాడు, టీ ఒకటి తాగలేదు, తలపొడి వచ్చేస్తుందండి. ఇంకేం చేద్దామంటే ఇంకా క్యాంపింగ్ అంటే అది తీసేద్దామండి. మొత్తం నీట్గా సామానం అంతా సర్దేసామండి బ్యాగుల్లోకి. సూర్యమై చూడండి పైకి అలా పోతూనే ఉన్నాడు. ఇంకా మనం కూడా పోదామండి ఈ ప్లేస్ని వదిలేసి. ఓపకండి రే బాబు, మీ పుణ్యాలు ఉంటాయి. ఈ బ్రిడ్జ్ భలే ఉందండి. ఆ పాడుపడ్డ బిల్డింగ్కి వెళ్తానికి ఈ రివర్ దాడతానికి ఒకటే ఎంట్రన్స్ అనమాట. ఇదే ఆ బ్రిడ్జ్. ఇటువంటి కోతేసలు వేస్తారని తీసుకురాకూడదు ఇదిగా. అదండి ఈ రోజు క్యాంపింగ్ వీడియో అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో ఎలా కనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఏం చేయాలి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే లైక్ కూడా కొట్టండి, మర్చిపోకండి. మరొక నెక్స్ట్ మంచి వీడియోలోకి వెళ్తామండి. అంతవరకు బాయ్.